నమస్తే సార్, మీ పేరు? ఇక్బాల్. ఈయన పేరే ఇక్బాల్. దుమ్కొండ మాది. దుమ్కొండ. ఈయన కేసీఆర్తో మస్తు తిరిగినాడు 5 సంవత్సరాలు. నాకు మిషన్ వస్తుంది అని మస్తు తిరిగినాడు. తిరిగితే మొన్న మిషన్లు వచ్చినాయి, పైసలు వచ్చినాయట. ఈయనకి ఇయ్యలే. ఆడ దుమ్కొండ లీడర్లు మొత్తం ఇయ్యలే. ఈయన మిషన్ చేసేవాటి 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. కుడతాడు ఈయన, సంచులు కుడతాడు, బట్టలు కుడుతుండే పని. ఇప్పుడు కళ్ళు కనిపించాలి, ఇప్పుడు కాలు చేతులు నాకు మంచిలే బాగాలేదని ఆయన ఈయన బట్టలు కుట్టును మార్చేసి సంచులు కుడతాడు. ఈయనకి మిషన్ ఎప్పుడు ఇయ్యలే. ఈయన మస్తు ఓట్ల దగ్గర ఆడ ఈడ తిరిగితే కూడా ఎవ్వరు ఏం సాయం చేయలే మాకు. ఇప్పటిదాకా సాయం చేయలే. మేము ఇప్పుడు మన బాగాలేక, నా కొడుకు బాగాలేక నా ఇల్లు కూడా అమ్మేసిన. చిన్న ఇల్లు ఉండే అమ్మేసిన. 3-4 లక్షలు అయినా నా కొడుకుకి అమ్మేసినాం మేము. పెన్షన్ ఏమన్నా వస్తుందా? టెన్షన్ ఉన్నది కదా. నా కొడుకుకి ఏం పని లేదు, మాకు పని లేదు. పింఛని వేస్తే ఏమొస్తుంది? పప్పు ఉన్నది మీరు కిరాయి కిరాయి ఇల్లే మాకు. కిరాయి ఇల్లు మా దుమ్ముకుండా ఇడిచిపెట్టేసినాం. ఇల్లు అమ్మేసినాం మేము. బాకీలు అయినాం, ఇల్లు అమ్మేసినాం. కిరాయి ఇంట్లో ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిరా? అన్నీ చేసినాం. 4-5 సార్లు చేసినాం. మాకు రాలే. నా కొడుకు ఆటోలు నడిపిస్తాడు. ఆటోలో కావాలి, నాకు ఆటోలో పైసలు కావాలని మస్తు సారి నేను అప్లికేషన్ ఇచ్చిన పింఛని కోసం. నా పింఛని కూడా నా 60 సంవత్సరాలే మా ఆధార్ కార్డు మీద ఉన్నది. అందులో తక్కువ ఉన్నది. 58 సంవత్సరాలు ఉన్నదేమో ఆధార్ రేషన్ కార్డు మీద. కేసీఆర్ చేసి మాకేదైనా సాయం చేస్తే మంచిదే కదా. పాలలకు చేస్తలేరు, పైసలు లేని వాళ్ళకి ఎవ్వరు చేస్తలేరు సాయం. ఉన్నోడికి ఇస్తున్నాడు ఇల్లు బంగ్లాలు ఉన్నోళ్ళకి, పైసలు ఉన్నోళ్ళకి ఇల్లు వస్తున్నాయి, భూమిలు వస్తున్నాయి. ఇప్పుడు మాకు భూమి లేదు, జాగా లేదు, ఇల్లు లేదు. మాకు బెడ్రూమ్ ఇచ్చేదే కదా. మీరు చెప్పుండ్రి. ఈయన మాటలు రావు. ఈయన కొడుకుకి ఏం లేదు. కైకిళ్ళు రోజు 10 రూపాయలు వస్తుంది. చేసుకుని బతుకుడు లేకుండా. ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు? మిగతా చాలా ప్లేసులు ఉన్నాయి కదా జిల్లాలో, మీకు తెలుసా? జిల్లాలో పోటీలు అంటే కామారెడ్డిలోనే పోటీ చేస్తున్నాడు కేసీఆర్. ఎందుకు స్పెషల్గా ఇక్కడనా? మాకు తెలియదు. అది తెలియదు. మా గంప గోవర్ధన్ గారు చేయలేదా డెవలప్మెంట్? ఏం చేయలే మాకు. మా సాయం ఈయన మస్తు సారి తిరిగినా. ఈయన తిరుగుతాడు, ఆధార్ కార్డు తీసుకొని తిరుగుతాడు. ఎడ్డాయనే కదా. నా కొడుకుకి ఏదైనా ఇండి, నా కొడుకు బాగలేడు ఈమని మస్తు తిరిగినాడు. షబ్బీర్ అలీ దగ్గర కూడా తిరిగినాడట. కేసీఆర్ దగ్గర కూడా కేసీఆర్ వాళ్ళు గంపగౌడ్ దగ్గర కూడా తిరిగినారట. అన్ని దగ్గర దొరుకుతాయి. నీకు ఎల్లగొట్టేసాడు. మరి ఈసారి గెలిచే అవకాశం ఉందా కేసీఆర్? అది నమ్మకం తక్కువ. ఎవరు గెలుస్తారంటారు? ఎట్లుంది బలం? ఎవరికి ఎక్కువ ఉంది బలం? మా దేవుడి దగ్గర ఉంటుంది బలం. దేవుడి దగ్గర ఉంటుంది. మందికి సాయం ఎవరు చేసినారు? ఏడో కడుపున దయా పుడతాళ్ళు. ఎవరికంటే వాళ్ళకే ఇస్తారు. దయా ఉంటాయి. ఎవరు తిన్నాడు వేస్తారు, తినలేను ఏరు. వేస్తారా? ఏరు. ఎవరు కేసీఆర్ది ఎక్కువ తిన్నారో వాళ్ళు గెలుస్తారు. ఈ కేసీఆర్ ఎవరికి ఏమి ఇవ్వలేని వాళ్ళు ఈయన ఇట్లనే మాకేమి ఇస్తలేరు ఇట్లనే ఏడ్చుకుంటానే పోతాం కాదా? కాదు, అట్లా కాదు. కేసీఆర్కి అనాలేకి ఇట్లా పాదోళ్ళకి ఇమ్మనాలే. ఉన్నోడికి ఎందుకు ఇస్తారు మీరు? లక్షలు ఉన్నోడికే అన్నీ ఇస్తున్నారు. లక్షలు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. చూపట్టమంటే కూడా నేను చూపెడతా. ఆయనతో తిరిగి కూడా చూపెడతా. మళ్ళీ లేని వాళ్ళకి ఏమి ఇస్తలేదు. మీరు ఏం కోరుకుంటారు? ఏం కావాలి మీకు? మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. నా కొడుకుకి జీతం లేదు, పని లేదు. నా కొడుకు పని కావాలి. మాకు ఏదైనా సాయం కావాలి. డబుల్ బెడ్రూమ్ కావాలి, మెషిన్ కావాలి. నా కొడుకు కూడా ఏం పని చేస్తే ఆటో కావాలి నాకు. కేసీఆర్ ఆటో కొనిపించాలి. మస్తు మంది కొనిస్తున్నాడు మా ఆటో. ఎందుకు మా పైదలు కొనియాడా? కేసీఆర్ చేయాలి. మేము ఎప్పటి నుంచి కేసీఆర్కి ఇస్తున్నాం. ఈయన కూడా మీటింగ్లో తిరుగుతాడు. అది ఆ ఫోటో తీసుకురా. ఫామ్ ఉన్నది, ఫామ్తో కూడా పేరు ఉన్నది. మరి సార్ ఓటు అనుకుంటారు? కాంగ్రెస్కి వేస్తాం. ఒక విషయం, కాంగ్రెస్ ప్రేడ్లా, ఇంద్రమ్మ ప్రేడ్లా పేదోడు బతికిండు, ఉన్నోడు బతికిండు. ఫ్రాంట్గా వాళ్ళందరికీ ఇచ్చేసిండు. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయి, ఇంద్రమ్మ అన్నీ ఉన్నాయి. రాజుగా ఇల్లులు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఉన్నోడికి ఇచ్చిర్రు, లేనోడికి ఇచ్చిర్రు. వాళ్ళు అందరికి ఇచ్చిర్రు. కేసీఆర్ ప్రభుత్వం ఎత్తుకున్నా అంటే లీడర్లకే సరిపోతలేదు పైసలు. లీడర్కి ఇచ్చేదానికే సరిపోతలేదు. మా అసలు పేదలకు రావాలంటే చాలా కష్టం. మళ్ళీ ఒకసారి మాకు దొరల పార వద్దు. ఈ దొర రాజ్యాన్ని నిజాం పాలన ఎట్లుండేనో సేమ్ కేసీఆర్ పాలన అట్లున్నది.
అదే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉంటే మాకు మాసం పేదవాళ్ళకు మంచిగా ఉంటుంది. నమస్తే అన్న, మీ పేరు? పాపయ్య. ఇక్కడ మీది లోకల్ కామారెడ్డా? కాదు, మండల్ రాజంపేట. ఎవరు ఎమ్మెల్యే అక్కడ? మా ఇల్లా రాజంపేట దగ్గర అంబేద్కర్ పక్కన కల్డిపా పక్కన. ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే ఎవరు అక్కడ? స్థానిక ఎమ్మెల్యే గంపగోడదని. ఈ గంప గోవర్ధన్ గారు చేశారా డెవలప్మెంట్? ఏం చేశారు? ఆయన బొంద చేసిండు. ఏం చేసిండు? ఏం చేయలేదు. చేస్తున్నా, ఇండ్లు కడుతున్నా, అవి కడుతున్నా, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తున్నా అన్నాడు. అవి ఇప్పించలేడు. జాగా లేని జాగా ఉన్నది అన్నాడు. నేను ఇప్పిస్తా అన్నాడు. ఊరు మొత్తం డెవలప్ చేపిస్తా అన్నాడు. అది చేపించలేడు. మేము కాడిపాపల వాళ్ళం, సేవల కాడ పైసలు ఏరుకుంటున్నాం. మాకు ఏదైనా పని చూపిస్తే అది చేసుకుంటున్నాం. వైకుంఠ ధామాలు అన్నారు, వాటి గురించి ఏమైనా? అని బొంద అయింది. గవర్నమెంట్ నుంచి ఇచ్చినామన్నారు, అన్ని ఊర్లకు వచ్చినాయి, మా ఊరు రాలేదు. అందుకే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. దానికి ఏమంటారు? కేసీఆర్ పోటీ చేసినా ఇప్పుడు కేసీఆర్కి ఓటేసి ఏదేం లేదు. ఇప్పుడు ఎక్కువ నచ్చేది కాంగ్రెస్ గుర్తు. దానికి వేసి పడితెంగుతాం. ఎందుకంటే మా అయ్యల నుంచి తాతల నుంచి వెనకట రూపాయి కిలో బియ్యం ఉన్నప్పుడు కరెంటు మాపైంది. వీడు వచ్చిండు, 2 రూపాయలు పెంచాడు. ఇప్పుడు లాక్డౌన్ వచ్చి నుంచి ఫ్రీ అంటుండు. ఫ్రీ అన్నా మళ్ళీ ఇప్పుడు ఏం చేసాడు? కరెంటు బిల్లు ఎక్కువ అయినాయి, ఎక్కువ కట్టాల్సి వస్తున్నాయి. వీనికి వేసే బదులు దానికి వేసుకుంటేనే అయ్యాం. మళ్ళీ మరి తెలంగాణలో వాళ్ళు గెలుస్తారు. 3వ సారి సీఎం అయ్యే ఛాన్సెస్ అంట కేసీఆర్కి? లేదు, ఈసారి గట్టిగా రాహుల్ గాంధీ సీఎం అవుతాడని. తెలంగాణలో వాళ్ళు అవుతారు. తెలంగాణలో షబీర్ కూర్చుంటాడు పక్క. ఈసారి కేసీఆర్ లేదు, ఆయన స్థాయి పోయింది. ఆయన వేయండు, చంద్రబాబు వేయండు, అంత సంకనాగి పోయారు. వేస్ట్. గంపగోడని ఉన్నాడు, చేస్తున్నా అన్నాడు. బీపేట దిగి అన్నీ చేసిండు. రాజంపేట, చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి చేస్తున్నా అన్నాడు. జాడ చేసిడా? ఈ రోడ్లకు రంగులు వేపించుకుంటా చేసినా అన్నట్టు. వాళ్ళకి ఈసారి నా ఓటు నేను ఇప్పుడు వేసేది నేను చెప్పుకోను. చెప్పుకుంటే ఏమవుతుంది? అది ఇప్పుడు ప్రచారం అయిపోతుంది. నేను పలానా వ్యక్తికి వేస్తున్నా అని ఏమని అంటే అడిగిన కల్లా నీకే వేస్తున్నా. నా ఇంటికి వచ్చి ఎవరైతే ఓటు వేయి అంటారో నీకే వేస్తున్నా చెప్పుకుంటే లీక్ అయిపోతుంది. చెప్పదు. మనం పర్సనల్గా అది వేసేటప్పుడే వేసుకోవాలి. సస్పెన్స్ మనం వేసుకునేటప్పుడే వేయాలి. నేను ఇవి నీకున్నది లేదు. ఏమన్నా అంటే వాళ్ళ తల్లి సాగున్నాడు, సార్ అని ముట్టుకుంటేనే వాళ్ళ గన్మెన్ చాలు అని దుంగిడు. ఎన్ని జిల్లాలు ఉన్నాయి కదా, కేసీఆర్ కామారెడ్డి ఎందుకు వచ్చాడని మీరు అనుకుంటారు? ఎన్ని జిల్లాలు ఉన్నా వేస్తే కామారెడ్డి వచ్చిండు. ఏమన్నా అంటే గంపగూడదని గెలిపిస్తున్నా, డెవలప్ చేపిస్తా, గిన్ని రూపాయలు పెట్టినా అన్నాడు. కలగుండ్ల సైడ్, సిద్దిపేట సైడ్ అన్నీ చేయించాడు. ఇక్కడ ఏ చేయించలే. అన్ని రోడ్లు పొక్కలు, యాక్సిడెంట్లు 24 గంటలు అన్నీ అవే ఉన్నాయి. వేస్ట్ కేసీఆర్ ఉండి. నమస్తే సార్, మీ పేరు? అశ్వాక్. మీది లోకల్ కామారెడ్డి అండి. ఎలా ఉంది కామారెడ్డి డెవలప్మెంట్? ఇప్పుడైతే మంచిది. ఇప్పటిదాకా అయితే అంతకుముందు 10 సంవత్సరం కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడైతే ఏం లేదు. అంటే గంప గోవర్ధన్ గారు పోటీ చేయట్లేదు, కేసీఆర్ గారు కంటెస్ట్ చేస్తారు. ఇక్కడ ఎలా ఉందండి? అంత అయితే మంచిగా లేదు ఇక్కడ. షబ్బీర్ అలీ ఎక్కువ అయితే ఇక్కడ. కానీ ఇప్పుడు అతనికి టికెట్ వేయలేదు కానీ రేవంత్ రెడ్డి వస్తుండు. అతడు ఇప్పుడు గెలిచే ప్రస్తుతం ఉన్నది అనుకో. ఎలా ఉంది? త్రిముఖ పోటీ ఉందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉందా? టఫ్. బీఆర్ఎస్ కాంగ్రెస్. స్టేట్లో ఎలా ఉందంటారు? స్టేట్లో గెలిచే అవకాశం ఉందా కేసీఆర్? స్టేట్లో కూడా ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంట? చేంజెస్ కావాలి ఖచ్చితంగా. అది ఒక్కొక్కరికి అధికారం ఇస్తే మొత్తం దొక్కు తింటారు. బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ గెలిస్తే అమ్ముడు పోతారు, వీళ్ళు నిలకడ ఉండదు అంటారు. దాని గురించి అట్లా పోతే అయితే ఇప్పటిదాకా ఎప్పుడో పోతుండే కదా. అంటే మొన్న లాస్ట్ టైం అయింది కదా, మళ్ళీ కాదా? అట్లా కాదు, అట్లయితే కాదు. ప్రజలు ఆలోచించేస్తారు కదా ఓటు.